నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రవీంద్ర బాబు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన చర్చించుకుంటున్న అంశం నెల్లూరు డాన్, కిలాడి లేడీ. ఎవరు ఆమె? ఆమె వెనక ఎవరున్నారు? ఎవరు నడిపిస్తున్నారు, నడిపించారు? ఎవరు పెంచి పోషించారు? ఈ విషయాల్ని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో సంచలనంగా మారిన ఈ నెల్లూరు డాను చెప్పబడుతున్న అరుణ ఒక సాధారణ మహిళగా ఉండి అసాధారణ స్థాయికి ఎలా ఎదిగింది? ఎవరు ఎదిగేటట్టు ప్రోత్సహించారు? ఏ కాలంలో ఈమె ఈ స్థాయికి వచ్చింది అన్న ఒక్క విశ్లేషణ మనం పరిశీలించినట్టయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో నేరస్తులకి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి, సెటిల్మెంట్స్కి ప్రోత్సాహం ఇచ్చి అట్లా చేసేటోళ్ళని ఎంకరేజ్ చేసి పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడిన విషయం మనం చూసాం, వింటున్నాం. రోజుకొక అక్రమాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ నెల్లూరుకి చెందినటువంటి అరుణ జీవితాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే, ఒక వెలుగు ప్రాజెక్టులో సాధారణ చిన్న స్థాయి ఎంప్లాయీగా జీవితాన్ని ప్రారంభించి బొటిక్ అంటే ఒక చిన్న బట్టల దుకాణాన్ని పెట్టుకొని మరి సెక్రటేరియట్ నుంచి శాసించే స్థాయికి, పోలీసు అధికారులని డిక్టేట్ చేసే స్థాయికి ఎలా ఎదిగింది? దాని వెనక ఎవరున్నారు అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే, ఈమె జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన నేరస్తుడు శ్రీకాంత్ నెల్లూరులో సెంట్రల్ జైల్లో ఉన్న అతనితో ప్రేమాయణం, తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసి, ఆయన జైల్లో ఉండి ఈమె బయట ఉండి పెద్ద నేర సామ్రాజ్యానికి అధిపతులుగా, చాలామంది రాజకీయ నాయకులకి సపోర్ట్గా, వాళ్ళని పెంచి పోషించిన నాయకులకి బాగా ఎలక్షన్లో సపోర్ట్ చేసి ఈ స్థాయికి వచ్చారు. మరి ఇటువంటి నెల్లూరు అరుణ ఏ స్థాయికి వచ్చిందంటే, సుళ్ళూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించే స్థాయికి వచ్చింది. టిక్కెట్ రాకపోవడంతో సుళ్ళూరుపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు, కాంటెస్ట్ చేశారు. ఆ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ అరుణ 6th సీరియల్ నంబర్లో ఉన్నారు. ఆమెకి వచ్చిన పోలైన ఓట్లు 594, గుర్తు డైమండ్. అయితే ఆమె 2024 ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసిన వివరాలు నేను పరిశీలించాను. ఒకటి, ఆమె ఇల్లిటరేట్గా మెన్షన్ చేశారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒక నిరక్షరాస్యత కలిగినటువంటి ఒక ఆడ మహిళ చిన్న స్థాయి నుంచి ఎలా ఎదిగారు? ఫైనాన్షియల్ పరిస్థితి ఒకసారి చూసినట్టయితే అఫిడవిట్లో అన్ని కాలమ్స్లో నిల్గా సబ్మిట్ చేశారు. అంటే స్థిర చరాస్తులు ఏమీ లేనట్టుగా ఈమె డిక్లేర్ చేశారు. ఈమె మీద 2 క్రిమినల్ కేసెస్ ఉన్నట్టుగా ఆమె డిక్లేర్ చేశారు అఫిడవిట్లో. కెనరా బ్యాంక్లో 2.5 lakhs లోన్ తీసుకున్నట్టుగా ఆమె డిక్లేర్ చేశారు. ఆమె అకౌంట్లో 25.6 lakhs ఉన్నట్టుగా డిక్లేర్ చేశారు. అంటే ఇటువంటి నేర చరిత్ర కలిగిన ఒక సాధారణ మహిళ కరడుగట్టిన నేరస్తుడితో ప్రేమాయణం సాగించి అతను జైల్లో నుంచి ఆపరేట్ చేస్తే ఈమె బయట ఉండి ఇంప్లిమెంట్ చేసింది. ఎవరి కోసం? ఈమె విజువల్స్ మనం ఒకసారి చూసినట్టయితే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దిశ యాక్ట్ పేరుతో, యాక్టే లేకుండా ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ దిశ యాప్ పేరుతో ఆ యాప్కి ప్రచారకర్తగా చెప్పబడుతున్న ఈ అరుణ దాన్ని సాకుగా తీసుకొని పోలీసు అధికారులతో సత్సంబంధాలు నెలకొల్పటమే కాకుండా హనీ ట్రాప్ వేసేసి వాళ్ళని చేతిలో పెట్టుకొని నేర సామ్రాజ్యాన్ని విస్తరించింది అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది. మరి అటువంటి ప్రోత్సహించింది దిశ యాప్ ప్రచారకర్తగా ఎవరు? అప్పట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లేమ్ గేమ్ విషం చిమ్ముతున్నారు. నెల్లూరు డాన్ వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారు అని. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇచ్చిన రికమెండేషన్ వల్లనే కరడుగట్టిన నేరస్తుడికి పెరోల్ వచ్చింది, బయటకు వచ్చాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో వాస్తవం ఎంత అని ఒకసారి పరిశీలించినట్టయితే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకొని అతను జైల్లో నుంచి బయటికి పెరోల్లో రాలేదు. ఆ రికమెండేషన్స్ రిజెక్ట్ చేస్తూ కన్సిడర్ చెయ్యము అని చెప్పి హోంమంత్రిత్వ శాఖ నుంచి సెక్రటరీ వాళ్ళు 16th July 2025లోనే లెటర్ ఇచ్చారు. కాబట్టి ఈయన బయటికి రావడం వెనక టీడీపీ వాళ్ళ ఎమ్మెల్యేల ప్రమేయం లేదు. నంబర్ 1.
నంబర్ 2, ఏ వ్యక్తి అయినా జీవిత ఖైదీగా ఉన్నప్పుడు పెరోల్లో బయటికి రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈయనకి ఎలిజిబిలిటీ లేదు. ఏమా కండిషన్స్ అంటే, ఖైదీగా ఉన్న ఇతను ప్రవర్తన జైలు అధికారులతో సరిగా లేదు, ఆ ఖైదీలతో కూడా ఇతను ప్రవర్తన దురుసుగా ఉన్నమాట రికార్డుల్లో ఉంది. కాబట్టి ఆ కారణం చేత కూడా ఇతను ఎలిజిబిలిటీ లేదు. రెండోది, ఇతను ఒకవేళ పేరోల్ ఇవ్వాల్సి వస్తే ఇతను బయటికి రావటం వల్ల ప్రజల భద్రత, ఈ 2 అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలా. కానీ ఇతను హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అది కూడా ఎలిజిబిలిటీ లేదు. మూడోది, ఇతను గతంలో 2014లో జైలు నుంచి పరారయ్యాడు. 2018 వరకు పరారీలో ఉండి మళ్ళీ 18లో వెనక్కి తీసుకురాగలిగారు పోలీసు వాళ్ళు. సో జైలు నుంచి పరారైపోయి వెళ్ళిపోయిన ఖైదీకి పెరోల్ ఇవ్వరు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇతనికి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి నెల్లూరు ఎస్పీ, తిరుపతి ఎస్పీ కూడా పెరోల్ ఇవ్వద్దని చెప్పి రిజెక్ట్ చేస్తూ లెటర్స్ రాశారు. అయినప్పటికీ ఈ నెల్లూరు డాన్గా చెప్పబడుతున్న అరుణ సెక్రటేరియట్లో కొంతమంది అధికారుల్ని మేనేజ్ చేసే స్థాయికి ఎదిగింది కాబట్టి వాళ్ళ ద్వారా జీవో నంబర్ రిలీజ్ చేసుకొని జీవో నంబర్ 1326 ద్వారా పెరోల్లో బయటికి తీసుకురాగలిగింది. వాళ్ళ ప్రేమికుడుగా, పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా చెప్పబడుతున్న జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్. మరి ఆ శ్రీకాంత్ని ప్రోత్సహించింది ఎవరో? గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు. ఈమె ఈ మధ్యకాలంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు ప్రెస్లో మాట్లాడుతూ 4 రోజుల క్రితం ఈమె ఒక కొవ్వూరు సిఐకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిందని వెలుగులోకి వచ్చింది. ఏం మాట్లాడిందంటే, నేను హోమ్ మినిస్టర్ గారి పేషీ నుంచి మాట్లాడుతున్నాను అని ఒక బెదిరింపు కాల్ చేశారు అని హోమ్ మినిస్టర్ గారు స్వయాన చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో కూడా బెదిరింపులకు పాల్పడుతుంది అంటే ఎంత ధైర్యం ఉండి ఉండాలా, వెనక ఎవరు సపోర్ట్ ఉండి ఉండాలా ఒకటి. రెండోది, గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కొడుక్కి 11 లక్షలు 12 లక్షలు ఇచ్చాను, మోసం చేశారని చెప్పింది. మూడోది, ఇప్పటివరకు మమ్మల్ని వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆవేదనగా ప్రశ్నిస్తుంది. ఇప్పటివరకు కరడుగట్టిన నేరస్తుడిని, ఈ లేడీ డాన్గా చెప్పబడుతున్న వాళ్ళని ఎవరు వాడుకున్నారో, ఎలా వాడుకున్నారో అది వెలుగులోకి రావాలన్నా ఈమెని అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆమె అనూహ్యంగా హైదరాబాద్ ప్రయాణిస్తున్న సందర్భంలో టోల్గేట్ దగ్గర పోలీసు వారు అదుపులోకి విచారణకి తీసుకోవడం జరిగింది. సో ఈ విచారణలో ఆమెపై ఉన్న గతంలో కేసులు కానీ, ఇప్పుడు ఈమె ఎలా కరడుగట్టిన నేరస్తుడితో ప్రేమాయణం సాగించింది, వాళ్ళిద్దరూ జైల్లో నుంచి హెల్త్ రీజన్స్ తోటి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి రీజన్తో బయటకు వచ్చారు. హాస్పిటల్కి వెళ్తే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా తిరుపతి ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారు? నంబర్ 2, ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళ వాహనంలో కాకుండా వీళ్ళ సొంత వాహనాల్లో వెళ్ళేటట్టు ఏర్పాట్లు ఎవరు చేశారు ఆ రోజుల్లో? నంబర్ 3, హాస్పిటల్ తిరుపతిలో వీళ్ళ ప్రేమాయణం కొనసాగిస్తుంటే అక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది, సెంట్రీస్ ఏం చేశారు? ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది ఒక క్వశ్చన్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కరడుగట్టిన జీవిత ఖైదీకి పెరోల్లో 24th June 2024లో 30 డేస్లో బయటకు తీసుకొచ్చారు. 30 డేస్ తర్వాత ఇంకో 15 డేస్ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మరి ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ పరిపాలించిన కాలంలో ఆ విధంగా 45 డేస్ పేరోల్లో ఈయన్ని బయటికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? ఈమెని మోసం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో, ఈమెను వాడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో అన్న విషయాన్ని ఈమె విచారణ చేస్తే చాలా వెనకున్నది ఎవరో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో విషం జిమ్ముతున్నట్టుగా, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద, చైర్మన్ బిఆర్ నాయుడు మీద, అమరావతి వరదలు వచ్చినాయని, అమరావతి మహిళల మీద, అమరావతి రాజధాని రైతుల మీద, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు విషం కక్కుతున్నటువంటి ఈ సాక్షి మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ యథావిధిగానే ఈ అరుణ విషయంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఈ అరుణ ఫోటో తీసుకున్నది ప్రచారం చేశారు. వెంటనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. లెటర్ కావాలి, రికమెండేషన్ అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇవ్వను అని చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో తీసిన ఫోటో తీసి టీడీపీ వాళ్ళని బ్లేమ్ చేసే బ్లేమ్ గేమ్కి తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదేమైనప్పటికీ ఒక విషయం అయితే వాస్తవం, ఈ అరుణ ఎదిగిన నేపథ్యం చూసినట్టయితే హనీ ట్రాప్ ద్వారా పోలీస్ అధికారులను, ఇతర అధికారులని గుప్పెట్లో పెట్టుకొని సెక్రటేరియట్లో ఉన్న పవర్ఫుల్ సీనియర్ అధికారులతో చక్రం తిప్పి
పేరోల్ వచ్చేటట్టుగా జీవో రిలీజ్ చేపించుకున్నది అనేది వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తు జరిగిన తర్వాత ఆ జీవో రిలీజ్ చేసిన అధికారి ఎవరో, దానికి రికమెండ్ చేసిన ఆఫీసర్ ఎవరో, దాని వెనక ఎవరున్నారో అన్న విషయాలు వెలుగులోకి వచ్చినట్టయితే దానికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లింక్ ఉంటుందా, లేదా ఈ లేడీ డానే మేనేజ్ చేసి చక్రం తిప్పిందా అన్న విషయాలు వెలుగులోకి వస్తాయి. పనిలో పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత బాధ్యత అని. ఎస్, మోరల్ రెస్పాన్సిబిలిటీ హోమ్ మినిస్టర్ అయినప్పటికీ ఆమె నోట్ ఫైల్లో రాసిన అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అని రాశారు. ఇవ్వండి పేరోల్ అని ఆమె రాయలేదన్న విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అన్ని విషయాలు పూర్తి స్థాయిలో ఈ డాను వెనకున్న ముఠా భాగోతం వెలుగులోకి రావాలంటే దర్యాప్తు మొత్తం జరిగి బయటికి వచ్చిన తర్వాత ఎవరున్నారు, ఎవరు ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించారు అనేది వెలుగులోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది. ఈమె ద్వారా లేదా కరడుగట్టిన నేరస్తుడు శ్రీకాంత్ ప్లస్ అరుణ ద్వారా కొంతమంది మోసపోయిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. పైసలు తీసుకొని మోసం చేసిందని ఒకరు, ఇద్దరు, ముగ్గురు వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారన్న విషయం వెలుగులోకి వస్తుంది. ఇంకా ఎన్ని అక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్స్, అన్యాయాలు చేశారనేది పూర్తి స్థాయిలో ఇంకా వెలుగులోకి వస్తుంది. ఈమెను నేరస్తుడిని బయటికి తీసుకురావడంలో పాత్ర ఎవరిదనేది కూడా ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ వచ్చినప్పుడు వెనక ఎవరున్నారనేది తేలే అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.